చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుత ఇన్సిడెంట్ గురించి మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు ఎయిర్ ఇండియా పైలట్ ప్రణీత్ గారు. సో ప్రణీత్ చెప్పాలంటే నాకు మంచి ఫ్రెండ్ అనమాట. ఇలాంటి టైంలో ఏ పైలట్స్ కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏదో ఒక కాంట్రవర్షియల్ అవుతుంది, తెలిసి తెలియక చెప్పినట్టు ఉంటుంది. అంటే డెఫినెట్గా భయపడతారు, డెఫినెట్గా ప్యానిక్ చేయకూడదని నేను ఎవరైనా అనుకుంటారు. కానీ ఇది ప్యానిక్ చేయడానికి కానే కాదు. ఈ వీడియో కేవలం ఆయన ఎయిర్ ఇండియాలో చేస్తున్నారు కాబట్టి ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి, ఆ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి వాళ్ళకు కొంత అవగాహన ఉండుంటుంది. కాబట్టి సాంకేతిక లోపమా, లేకపోతే రెండు ఇంజిన్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి, అండ్ అసలు ఏంటి జరిగిన సిచ్యువేషన్ ఏంటో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి కేవలం వ్యూయర్స్ తెలుసుకోవాలి కాబట్టి ఎగ్జాక్ట్ రీజన్ దాని గురించి నేను రిక్వెస్ట్ చేస్తేనే ప్రణీత్ ఇప్పుడు లైవ్లోకి వస్తున్నారనమాట. అతనికి కూడా ఇప్పుడు చెప్పాలంటే ఢిల్లీకి ఫ్లై అవుతారు, ఆన్ ద వేలో ఉన్నారు. అడగగానే వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణీత్ థ్యాంక్ యూ సో మచ్. ప్రణీత్ నిజంగా ఈ ఇన్సిడెంట్ అనేది చూస్తుంటే బహుశా ఇండియా ఏవియేషన్ హిస్టరీలోనే ఎప్పుడు జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైము ఒక ఫ్లైట్ 600-700 ఫీట్లు టేక్ ఆఫ్ అవ్వగానే వచ్చి క్రాష్ అవ్వటం నిజంగా ఇన్సిడెంట్ చూస్తుంటేనే మనకి ఇప్పటికీ కళ్ళ ముందు అలానే కనిపిస్తుంది. అది కూడా ఒక హాస్టల్ మీద పడిపోవటం, హాస్టల్ మెడికోస్ చనిపోవటము, ఇటు పక్క అందరూ ప్యాసింజర్స్ కూడా మొత్తం ఒక్కళ్ళు తప్ప అందరూ చనిపోవటం విత్ క్రూతో. మీరు కూడా ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ గురించి, ఈ క్రాష్ గురించి ఏమనుకుంటున్నారు ప్రణీత్? ఇలా జరిగింది అని చెప్పలేము, బికాజ్ ఇన్వెస్టిగేషన్ ఏమి జరిగిండొచ్చు అని మేబీ వీ కెన్ గెస్ లైక్ 3-4 థింగ్స్. ఇలా జరిగిండొచ్చు అని చెప్పేసి ఈ రోజు DGCA రిపోర్ట్ వచ్చేసి బోత్ ఇంజన్స్ హ్యావ్ ఫెయిల్డ్ అని, దానికి ఎందుకు ఫెయిల్ అయ్యాయి అన్న దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పారు. ఓకే, సో వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్ యెట్, బికాజ్ వాళ్ళు జస్ట్ 825 ఫీట్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ దే క్రాష్ డౌన్. అంటే 4-5 రీజన్స్ అని చెప్తున్నారు కదా. మెయిన్ రీజన్స్ అంటే ఏమై ఉండొచ్చు ఈ క్రాష్ కి? కొందరు ఎక్స్పర్ట్స్ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ స్టాల్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే స్టాల్ అయినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లిఫ్ట్ ఉండదు అనమాట, సో ఇట్ విల్ నాట్ గో అప్. ఓకే, సో దాని వల్ల క్రాష్ అయిందని కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇవన్నీ స్పెక్యులేషన్స్, ఒక్కొక్కరు ఒక ఐడియాతో చెప్తున్నదే. వి డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్ ఆర్ కాజ్ యెట్, బికాజ్ కొంతమంది చెప్తున్నారు అంటే పక్షులు ఏమన్నా వచ్చుండొచ్చు, మేబీ దానివల్ల ఇంజిన్స్ ఫెయిల్ అవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుందా? దానికి ముందు వచ్చిన వీడియో ఫుటేజెస్ ముందు బర్డ్ హిట్ అయిందా లేదా అనేది ఇంకా బ్లాక్ బాక్స్, ఈ రోజే బ్లాక్ బాక్స్ కలెక్ట్ చేసుకున్నారని చెప్పారు DGCA వాళ్ళు. సో అది వాళ్ళు CVR, FDR వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఏం జరిగింది అన్నది వాళ్ళు చెప్పేదాకా మనకు కూడా క్వశ్చన్ మార్కే. ఓకే, అండ్ ఆ ఎయిర్ ఇండియాలో ఉన్న పైలట్స్ కూడా మీకు కొలీగ్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళతో మీకు పరిచయం ఉందా? నాకు డైరెక్ట్ గా వాళ్ళతో అయితే పరిచయం లేదు. ఓకే, బట్ ఇట్స్ వెరీ సాడ్ అండ్ షాకింగ్ అన్నమాట. సో హార్ట్ బ్రేకింగ్. అసలు మేము ఏవియేషన్ లో ఉన్న వాళ్ళమే కాదు, లేని వాళ్ళు కూడా లైక్ ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్. కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఆల్మోస్ట్ 8200 అవర్స్ ఫ్లై చేశారు పైలట్ గారు. అది ఇంకో కో పైలట్ కూడా ఆల్మోస్ట్ 1100 అవర్స్ ఫ్లై చేశారని చెప్తున్నారు. దే బోత్ ఆర్ లైక్ ఎక్స్పీరియన్స్ పైలట్స్. ఇంజిన్స్ రెండు నిజం అయితే ఒకవేళ వాళ్ళకి ఆడి ఇఫ్ దే హ్యావ్ టైమ్ దే కెన్ గ్లైడ్ అండ్ ల్యాండ్ సమ్వేర్, బట్ టేక్ ఆఫ్ అవ్వగానే బోత్ ఇంజిన్ ఫెయిల్స్. Okay, they don't have even altitude, no time to land anywhere other than to crash. 825 feet ellaru, then they came down. Okay, so mostly engines fail aitene ala avutadi, but engines both fail avadam anedi rare of the rarest. Okay, ala ప్రణీత్ ఇంకొకటి ఫ్లైట్ లో ఉన్న 11 years సీట్, ఆ ఒక్క పర్సన్ ఫ్లైట్ లో నుంచి ఎమర్జెన్సీ గేట్ ఓపెన్ చేసుకొని వచ్చే అంత టైం ఉంటుందా, లేకపోతే అతను నిజంగా మృత్యుంజయుడని చెప్పుకోవచ్చు? అతను ఒక్కడు బయటికి వచ్చి ఎటువంటి అతనికి బర్నింగ్స్ కూడా ఏం లేదు బాడీకి కూడా, అసలుకి ఎలా అవకాశం ఉంది అసలుకి? మేబీ క్రాష్ అయినప్పుడు ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయ్యి తను బయటపడ్డాడో లేదా జంప్ చేశాడో అలా ఛాన్స్ ఉంటుంది. కానీ బికాస్ 30 to 50 seconds టైం ఉండింది,
ఆ టైంలో ఐ డోంట్ థింక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసి జంప్ చేసేంత టైం ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే మేడే కాల్ అసలు అంటే ఏంటి అసలుకి? అంటే ఏం చెప్తారు? అంటే ఎమర్జెన్సీలో మేడే కాల్ పైలట్స్ చెప్పినప్పుడు యూజువల్లీ మేము ఇంజిన్ ఫెయిల్, ఇంజిన్ ఫైర్ లేదా వెన్ ఎనీ ఎమర్జెన్సీ పైలట్ ఇన్కెపాసిటేషన్ అయినప్పుడు కానీ ఇలాంటి టైంలో మేడే కాల్ ఇస్తాం అనమాట. అంటే లైక్ ఏటీసీకి చెప్తున్నాము, మాకు ఎయిర్ క్రాఫ్ట్ లో ఎమర్జెన్సీ ఉంది, మాకు ప్రయారిటీ ల్యాండింగ్ కానీ క్లియరెన్స్ కానీ అన్నట్లు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్. సో మేడే కాల్ ఇవ్వగానే ఏటీసీ విల్ అలర్ట్, దెన్ దే గివ్ ప్రయారిటీ ఫర్ అస్ టు మేక్ అస్ ల్యాండ్ డిపెండింగ్ ఆన్ ది ఎమర్జెన్సీ అన్నమాట. సో వీళ్ళు ఇచ్చిన కాల్ అయితే క్లియర్ గా అంటే న్యూస్ లో ఒక్కొక్కలా చెప్తున్నారు. 1 ఇంజన్ ఫెయిల్యూర్ మేడే కాల్ ఇచ్చారు అని చెప్తున్నారు. బట్ ఈ రోజు అయితే న్యూస్ 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయని చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ ఆ బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ బయటికి వచ్చి డీజీసీఏ చెప్పేదాకా మనకు కూడా ఫ్యాక్ట్స్ ఎగ్జాక్ట్ గా ఇది అని తెలియదు, కంక్లూడ్ చేయలేము. బట్ మేడే కాల్ అని పైలట్ చెప్పినప్పుడు అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి అవకాశం లేదంటారా? లేకపోతే ఇప్పుడు సింగిల్ ఇంజన్ ఉంది అనుకోండి, 1 ఇంజన్ ఫెయిల్ అయింది, మేడే కాల్ ఇచ్చారు, ఇంకో ఇంజన్ ఉంది, 1 ఇంజన్ ఈజ్ ఇనఫ్, ఇట్స్ క్యాపబుల్ ఆఫ్ ఫ్లయింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్. సో వాళ్ళు బ్యాక్ వచ్చి ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ ఇక్కడ బోత్ ఇంజన్స్ ఫెయిల్ అయినప్పుడు ఇంకా దే డోంట్ హ్యావ్, ఎయిర్ క్రాఫ్ట్ డోంట్ హ్యావ్ ద పవర్ కదా, లిఫ్ట్ లేదు, సో దే విల్ క్రాష్ ల్యాండ్. ఇదే ఎయిర్ క్రాఫ్ట్ కి బిఫోర్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బిఫోర్ డిసెంబర్ లో కూడా ఒకసారి పొగలు వచ్చాయని చెప్పారు, ఒకసారి ప్యారిస్ నుంచి వచ్చేటప్పుడు షార్జాలో కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని చెప్పారు. కామన్ గా ఫ్లైట్స్ కి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది కామన్ గా జరుగుతుంది, సాంకేతిక లోపాలు అనేది సర్వసాధారణం చెప్పుకోవాలంటే. అలాంటిది ఈ ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఇప్పుడు క్రాష్ అయిన తర్వాత ఎక్కువ వినాల్సి వస్తుంది. సో మీరు ఎయిర్ ఇండియాలో ఉన్నారు కాబట్టి కామన్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి అసలుకి? అంటే ఇప్పుడు అదే బోత్ ఇంజన్స్ బర్డ్ హిట్ కాకుండా ఇంకా ఏది లేకుండా వాటికి అవే ఫెయిల్ అయ్యాయి అంటే మేబీ మెయింటెనెన్స్ ఏదన్నా ఇష్యూ, ఈవెన్ దో మెయింటెనెన్స్ బాగా చేసినా కూడా ఇట్ మైట్ బి ఎ బ్యాడ్ డే ఆల్సో, యూ నెవర్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో మెయింటెనెన్స్ బాగా చేసిండొచ్చు, ద ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ ఫ్లయింగ్, అది అప్పుడే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది, అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. సో మెయింటెనెన్స్ చేసినా మనకు చెప్పలేం కదా, యూ నెవర్ నో వాట్ హ్యాపెన్స్ వెన్. ఓకే. సో స్నాగ్ అయితే టెక్నికల్ గా ఉంది అని నేను కూడా చూసాను. లాస్ట్ డిసెంబర్ లో కూడా ఏదో స్నాగ్ అయ్యి ఎయిర్ క్రాఫ్ట్ గ్రౌండ్ అయింది అన్నారు. దాని తర్వాత సీ చెక్ కూడా వెళ్ళి వచ్చింది అన్నారు. అంటే మెయింటెనెన్స్ లో ఉంటాయి అన్నమాట సీ చెక్. ఐ థింక్ దే డూ ఫర్ ఎవ్రీ 3000 ఫ్లయింగ్ అవర్స్. 3000 అవర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై చేసిన తర్వాత సీ చెక్ చేస్తారు, మెయింటెనెన్స్ థరో చెక్ ఆఫ్ ద హోల్ ఎయిర్ క్రాఫ్ట్. అది కూడా రీసెంట్ గా 6 months బ్యాక్ ఎప్పుడు అయ్యి వచ్చింది అబుదాబిలో అని చెప్తున్నారు. సో ప్రణీత్, ఏ ఫ్లైట్ అయినా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మినిమం ఒక 1/2 hour స్టార్ట్ చేసి ఉంటుంది ఇంజిన్, కాబట్టి డెఫినెట్ గా ఇంజనీర్స్ చెక్ చేసుకుంటారు దాంట్లో ఎంత వైబ్రేట్ అవుతుంది, ఎంత టెంపరేచర్ ఉంది, అసలుకి ఇంజిన్ కెపాసిటీ అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతే టేక్ ఆఫ్ కి సిగ్నల్ ఇస్తారు. అలాంటిది ఇక్కడ ఎక్కడ అంటే టేక్ ఆఫ్ అయినా మీరు అన్నట్లుగానే ఒక 45-50 సెకండ్స్కే క్రాష్ అయింది కాబట్టి ఈ చెక్కింగ్ అనేది తరోగా జరిగిందంటారా? లేకపోతే ఒకవేళ జరిగినా అప్పుడు ఏం ప్రాబ్లం లేకపోయినా కానీ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? చెక్ చేయకుండా ఎవరు వెళ్ళరు, బికాజ్ మీరు అన్నట్టు మనం ఇంజన్స్ బోత్ స్టార్ట్ చేసి టాక్సీ చేస్తారు, రన్వే మీదకి వచ్చిన తర్వాత దే విల్ గివ్ ఫుల్ పవర్, మేము రీచ్ అవ్వాల్సిన స్పీడ్స్ రీచ్ అవుతూ వస్తాయి, అవి అవ్వకుంటే రన్వే మీదనే టేక్ ఆఫ్ రిజెక్ట్ చేస్తారు. అది చెయ్యకుండా వాళ్ళు ఇంజన్స్ బాగున్నాయి కాబట్టి దే కంటిన్యూడ్. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంజన్స్ ఫెయిల్ అయితే అవి బోత్ ఇంజన్స్, నో వన్ కెన్ డూ ఎనీథింగ్ కదా. ఓకే, ఎవరు ఏం చేయలేము. అది ఫస్ట్ టైం కదా ఇలా 2 ఇంజన్స్ ఒకేసారి. ఇది సెకండ్ టైం యాజ్ పర్ మై నాలెడ్జ్. ఇంతకు ముందు హడ్సన్ రివర్ లో యుఎస్ లో జరిగింది కదా, అప్పుడు బర్డ్ హిట్స్ అయ్యాయి అన్నమాట. అప్పుడు బోత్ ఇంజన్స్ కి బర్డ్ హిట్ అయ్యి బోత్ ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ బోత్ ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయి అంటున్నారు కానీ బర్డ్ హిట్ అనేది ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు. సో బర్డ్ హిట్ వల్ల అయ్యాయా, టెక్నికల్ గా నిజంగానే టైం బ్యాడ్ అయ్యి 2 ఇంజన్స్ ఒకేసారి ఫెయిల్ అయ్యాయా, ఈ రేరెస్ట్ ఆఫ్ రేర్ ఇన్సిడెంట్ అలా అయ్యింటే ఇంకా మనం ఏం చేయలేము. ఓకే, కానీ ఒక ఇంజిన్ ఫెయిల్ అయ్యి ఒక ఇంజిన్ మంచిగా ఉన్నా కానీ సో టేక్ ఆఫ్ అయినా ల్యాండింగ్ వరకు ఒక ఇంజిన్ కెపాసిటీతో వెళ్ళొచ్చు. యా 1 ఇంజన్ ఈజ్ ఇనఫ్. ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే
ఒక ఇంజన్ తో ఇట్ విల్ కంటిన్యూ టు క్లైమ్. Hmm. యూ కెన్ గో అండ్ లెవెల్ ఆఫ్ అట్ 4,000, 5,000 వాట్ ఎవర్ ఫీట్. దెన్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ ల్యాండ్. మళ్ళీ వచ్చి సింగిల్ ఇంజన్ తోనే ఫ్లై చేసుకుంటూ వచ్చి ల్యాండ్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే. బట్ ఓకే ఇప్పుడు సింగిల్ ఇంజన్ అయ్యిందని నిన్న అన్నారు, ఈ రోజు ఏమో బోత్ ఇంజన్స్ ఫెయిల్డ్ అంటున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ DGCA సేస్ అబౌట్ ది ఇన్వెస్టిగేషన్. సో కేవలం 2 ఇంజిన్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి కూడా రావాలి నివేదిక అనేది కూడా అసలు నిజంగా Correct. బాడ్ హిట్. ఇంకా యుఎస్ నుంచి కూడా NTSB అని చెప్పేసి, అది US FAA వాళ్ళది సేఫ్టీ బోర్డు, వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారు అని చెప్తున్నారు. ఓకే. చూడాలి మరి. అండ్ ప్రణీత్, ఇంకొకటి ఫీల్డ్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఎందుకంటే 9 hours ఫ్లై ఉంటుంది, ఒక 3-4 hours usually ఎక్స్ట్రా కూడా నేను- ఫ్యూయల్ పెట్టుకుంటారు అని చెప్తున్నారు. లాంగ్ హాల్ ఫ్లైట్ కదా, యూజువల్లీ మేము డెస్టినేషన్ ఫ్యూయల్, డెస్టినేషన్ నుంచి ఇన్ కేస్ డైవర్ట్ అయితే ఆ డైవర్ట్ ఎయిర్పోర్ట్ కి ఫ్యూయల్, ఇంకా కంటింజెన్సీ ఫ్యూయల్ అని చెప్పేసి హోల్డింగ్ ఫ్యూయల్ ఒక 30 minutes, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని ఆ ఫ్యూయల్ అంతా క్యారీ చేస్తాం అనమాట. ఓకే. సో వీళ్ళు నేను చూసినంతలో న్యూస్ లో అండ్ రిపోర్ట్స్ లో 1 lakh kgs పైనే దే హ్యావ్ ద ఫ్యూయల్ ఇన్ దే. 1.12 అని చెప్తున్నారు. 1 lakh ప్లస్ అని విన్నాను. ఓకే. సో ఫ్యూయల్ కూడా ఎక్కువ ఉండటం, క్రాష్ అవటం వల్ల ఎక్కువ బ్లాస్టింగ్ జరిగింది అసలు అది. కరెక్ట్. ఇప్పుడు లాంగ్ హాల్ ఫ్లైట్ కదా, డొమెస్టిక్ ఫ్లైట్ అంటే దే క్యారీ మేబీ లెస్ ఫ్యూయల్ కంపేర్ టు లాంగ్ హాల్ ఫ్లైట్స్. మనకి ఇక్కడ నుంచి అహ్మదాబాద్ టు లండన్ లాంగ్ ఫ్లైట్, దే విల్ బి క్యారింగ్ మోర్ ఫ్యూయల్. టేక్ ఆఫ్ అవ్వగానే అయింది కాబట్టి ఉన్న ఫ్యూయల్ మొత్తం ఈజీగా ఇగ్నైట్ అయిపోయి ఎవ్రీవన్ గాట్ బర్న్డ్. నిజంగా చెప్పాలంటే చాలా మందికి పానిక్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫ్లై చేయాలా మనం, అవసరమా అనుకుంటారు చాలా మంది ప్రయాణికులు కూడా. అండ్ మీరు కూడా ఎయిర్ ఇండియాలో చేస్తున్నారు, ప్రతి ఫ్యామిలీలో ఇది ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్తారు పైలట్స్కి. ఎస్పెషల్లీ ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము లైఫ్లో. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా జరగటం, ఈ ఇన్సిడెంట్ చూస్తుంటేనే నిజంగా నిన్నటి నుంచి ఎవరికి కూడా ప్రపంచం అంతా ఇటువైపే చూస్తుంది. ఏంటి ఇలా ఇంత భారీ ఇన్సిడెంట్ ఒక్కసారిగా. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, లైక్ ఇట్స్ లైక్ ఫ్లయింగ్ ఈస్ ద సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కంపేర్డ్ టు రోడ్ ఆర్ బై సీ. బట్ ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి కంపేర్ ట్రాన్స్పోర్ట్. బట్ కొన్నిసార్లు టైం మంచిగా లేకో, బ్యాడ్ ఫేట్, యూ నెవర్ నో కదా. సమ్ టైమ్స్ హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది, సమ్ టైమ్స్ టెక్నికల్ ఎర్రర్ ఉంటుంది. బట్ రీజన్ ఏదైనప్పటికీ వి కాంట్ ప్రెడిక్ట్ కదా, ఎప్పుడు ఏదైనా జరగచ్చు. సో నేను కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఏం అడగట్లేదు ప్రణీత్, ఒకటైతే చెప్పండి, హ్యూమన్ ఎర్రర్ అంటే ఏముంటుంది అసలుకి? టెక్నికల్ ఎర్రర్ అంటే ఓకే, చాలా మంది చాలా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హ్యూమన్ ఎర్రర్ అంటే అసలు ఏం రావచ్చు? హ్యూమన్ ఎర్రర్ అంటే లైక్ ఐఎమ్ నాట్ సేయింగ్ టు దిస్. సో ఐ థింక్ ప్రణీత్ కూడా ఇప్పుడు ఢిల్లీ ఫ్లయింగ్ ఉందన్నమాట, ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి ఉంటారు మేబీ. సో నిజంగా ఇది వాళ్ళకే కాదు, ఎవరైనా కానీ జీర్ణించుకోలేని, డైజెస్ట్ అవ్వలేని ఒక ఇన్సిడెంట్. దీని లైఫ్లో మర్చిపోలేము. ఇంతమంది ప్రాణాలు కోల్పోవటం అండ్ అది కాక మెడికోస్ కొంతమంది చనిపోవటం నిజంగా చాలా బాధాకరం. అది అసలు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి నియర్ బై ఎప్పుడు కూడా బిల్డింగ్స్ కానీ, కాలేజెస్ కానీ, అంటే స్థావరాలు ఎవరు ఉండకూడదు అక్కడ, సివిలియన్సే ఉండకూడదు అసలుకి. చూస్తే మనకి శంషాబాద్ ఎయిర్పోర్టు హ్యాపీగా సిటీ బయట పెట్టారని ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం సేపు అనుకుంటాం, కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంత ముందు చూపు ఆలోచించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పెట్టారో అర్థమవుతుంది. బట్ అది కేవలం అది సిటీలో ఉండటం వల్ల ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, డెఫినెట్గా క్రాష్ అయినప్పుడు అక్కడ ఉన్న హౌసుల మీదో లేకపోతే బిల్డింగ్స్ మీద, కాలేజెస్ మీదో ఇలా క్రాష్ అయిపోయి ఫ్లైట్లో ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోకుండా అక్కడ ఉన్న సివిలియన్స్ కూడా చనిపోయే అవకాశం ఉందని కనపడుతుంది మనకి క్లియర్గా. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడూ జరగకూడదని వాళ్ళ ఆత్మకి ప్రగాఢ సానుభూతి కలిగించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.